ఎవరిని మనం హీరోలుగా తీసుకుంటున్నాం? క్రీడాకారులనా, ప్రముఖులనా, ఆదర్శవంతులనా, పేరుగల వారినా, నిజమైన వీరులనా? హీరోస్ ఫ్రమ్ ద బైబిల్. హీరోస్ ఫ్రమ్ ద బైబిల్ న్యూస్ సిరీస్ బ్రదర్ పి భక్త్ సింగ్ ప్రతి శనివారం, ఆదివారం 7:30 నుంచి 8 గంటల వరకు. బైబిల్ సమయం, గంభీర సమయం, వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం, గంభీర సమయం, దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ప్రియ కుటుంబం, వి ఉదయ్ కాంత్ వారి కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవించునుగాక. దే ఆర్ ఫ్రమ్ శ్రీనగర్ కాలనీ, ఖమ్మం డిస్ట్రిక్ట్. అపోస్తలుల కార్యాల గ్రంథం, ఆది శిష్యుల కార్యాల ఘనము. అపోస్తలుల కార్యాల గ్రంథం, ఆది శిష్యుల కార్యాల ఘనము. పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం, సత్య సువార్త ప్రారంభ స్వరము. క్రైస్తవ సంఘ ఆరంభ దినము, పెంతెకొస్తు పండుగ పునాది దినము. రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం, క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము. అపోస్తలుల కార్యాల గ్రంథము, అపోస్తలుల కార్యాల గ్రంథం. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నందుకు ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నారు, దేవుని వాక్యాన్ని క్రమంగా ఫాలో అవుతున్నారు. మీరు దేవుని వాక్యాన్ని వినడం ఎంత ప్రాముఖ్యమో, వాక్య ప్రకారము జీవించడం అంతకంటే ప్రాముఖ్యము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫలానా బాగా చెప్తాడు అనే మాట కంటే దేవుని వాక్యాన్ని విశదీకరిస్తున్నప్పుడు ఎంతవరకు నేను స్వీకరిస్తున్నాను అనే ప్రశ్న మన హృదయాంతరంగాలలో కలగాలి. తద్వారా జీవిత విలువలు మనకు అర్థమవుతాయి. మానవుని యొక్క జీవితంలో అతడు గ్రహించవలసింది ఏమిటనగా తన జీవితానికి ఉన్న విలువను గ్రహించాలి. జీవిత విలువలు గ్రహించినప్పుడు పాపానికి దూరంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టమైన రీతిగా దేవుని యొక్క ప్రేమను గూర్చి వర్ణించబడింది. ఆ దేవుని యొక్క ప్రేమ మనము కలిగి ఉండాలి. యేసు ప్రభు వారిని ముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు 2 ఆజ్ఞలు చెప్పారు. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు ఉంటే వాటిని సమీక్షించి వాటికి సారాంశాన్ని రంగరించి 2 ఆజ్ఞలుగా ప్రభు వారు చెప్పారు. పూర్ణ హృదయంతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణమైన రీతిగా దేవుణ్ణి ప్రేమించాలి అని అంటూ ఆ ప్రియ ప్రభు అన్న మాట ఏమిటనగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇది మనం అర్థం చేసుకుని మన జీవితాలలో ప్రతి దినము పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది సొంత ప్రయత్నం వల్లే కలుగుతుంది. మనలను ప్రేమించుకున్నట్టుగా
ఇతరులను ప్రేమించి ఆ ఆధ్యాత్మిక స్థాయిలోనికి ఎదగడమే ఈ వాక్య విశ్లేషణ యొక్క ఫలితము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేనే కాదు, అనేక మంది దైవ సేవకులు టీవీల్లో మాట్లాడుతున్నారు, బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు, సంఘాలలో మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు చెప్పిన ఈ 2 ఆజ్ఞలను మనం పాటించడమే ఈ యొక్క బోధ యొక్క సారాంశం అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్న రోజు మన జీవితము సార్థకం అవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు, ఎన్ని ప్రసంగాలైనా చేయవచ్చు, కానీ ప్రాక్టికల్ జీవితంలోనికి రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదూ, మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా మటుకు నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తు చేసుకుంటాను. అనారోగ్యంగా ఉన్నవారు వారికి అనారోగ్య విషయాలు తెలియపరిస్తే ప్రత్యేకంగా ఆ అనారోగ్యాన్ని ప్రభువారు ముట్టినట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమంది యొక్క అనారోగ్యాలు బాగుపడక హాస్పిటల్లో దీర్ఘకాలం ఉండడానికి అవకాశం ఉంది. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. డాక్టర్లు వారి జ్ఞాన పరిధిలోనే వారి మందులు ఇస్తారు. కానీ ప్రియులారా, మన ప్రియ ప్రభు పరమ వైద్యుడు. మాట మాత్రము సెలవిస్తే చాలు, సమాధుల్లో నుంచి మనుషులు లేస్తారు అండి. ప్రియులారా, మన ప్రియ ప్రభువుకు అనారోగ్యంగా మిమ్ములను నేను అప్పగిస్తున్నాను. ఆ పరమ వైద్యుడు, ఆ ప్రియ ప్రభు మిమ్మలను ముట్టి స్వస్థపరచునుగాక. ఆ ప్రియ ప్రభు మీ ప్రతి అవసరాన్ని ఆయన కృపలో నుంచి, మహిమలో నుంచి తీర్చునుగాక. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతున్నాను. దానికి ముందుగా ఒక పాటను విందాం. ఎంతటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సియా. అంతలో పుట్టి అంతలో పెరిగి ఇంతలో నేలకు రాలిపోయేనే. నేనెంతటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సియా. ఎంతటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సియా. అంతలో పుట్టి అంతలో పెరిగి ఇంతలో నేలకు రాలిపోయేనే. నేనెంతటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సియా. మాట నేర్పరిని కానే కాను, నోటి మాంద్యము గలవాడను. మట్టి పిండమును ఓటి కుండను, మట్టి పిండమును ఓటి కుండను. పగిలిన బంధను చెదిరిన గుండెను, చెదిరిన గుండెను. ఎంతటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సియా. తప్పటడుగుల తడబడిపోతిని, తప్పుటడుగుల జారి పడితిని. తప్పటడుగుల తడబడిపోతిని, తప్పుటడుగుల జారి పడితిని. బాలుడను నేను బలహీనుడను, బాలుడను నేను బలహీనుడను. వెలలేని వాడను, వెలివేయబడినాను, వెలివేయబడినాను. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన
మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మీ కృపా వాక్యం ద్వారా పౌలు గారి యొక్క జీవితంలో అనేక అనుభవాలు చూపెడుతూ మమ్మల్ని హెచ్చరిస్తూ ఆదరిస్తున్న మీ ప్రేమ కొరకై వందనాలు, స్తోత్రాలు. పౌలు గారు ఎన్ని శ్రమలకు లోనైనా మిమ్మలను విడిచిపెట్టలేదు నాయనా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువారైనా మీ వైపు చూస్తూ ఈ జీవన పరుగు పందెంలో ఓపికతో పౌలు గారు పరిగెట్టి పొందవలసిన కిరీటాలు ఆయన పొందారు నాయనా. ఆ పౌలు గారికి జీవితం మాకు మాదిరికరంగా ఉంది నాయనా. ఈ పాఠాలు మేము నేర్చుకుంటూ ఉన్నప్పుడు మీ వాక్య ప్రకారము జీవించే ధన్యత మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్య పరిచర్య ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు వారందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఇంకా రక్షింపబడని వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ కృపా వాక్య పరిచర్య ద్వారా వారు కూడా రక్షింపబడటానికి సహాయం చేయండి ప్రభువా. రక్షణ అనేది ఏదో మతం మార్చుకుంటే వచ్చేది కాదు ప్రభువా. నీ కుమారుని రక్తంలో పాపములకు శుద్ధీకరణ ఉందని గ్రహించి నీ కుమారుని సమీపించి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుమని నోటితో హృదయపూర్వకంగా అడిగే అనుభవంలోనికి మా ప్రియులను నడిపించండి ప్రభు. ఈ వాక్య పరిచర్య ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అక్కరలు మీ కృపా మహదైశ్వర్యంలోంచి తీర్చుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగము అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం. 27వ అధ్యాయము, 28వ అధ్యాయము, ఈ రెండు అధ్యాయాలు ముగిశాయి అని అంటే అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు ముగిసినట్లే. మంచిది. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించిరి. మేము ఓడ ఎక్కి, మేము బహువచనం, మేము అనే మాటలో ఒకరికంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అన్న మాట. ఎవరు ఈ మేము అనే దానిలో గుప్తమై ఉన్నారు అనే సత్యాన్ని చెప్తున్నాను. మేము అనగా ఒకరు వైద్యుడైన లూకా, రెండవ వ్యక్తి పౌలు గారు, మూడవ వ్యక్తి రెండవ వచనం చివరి భాగంలో చూస్తాము, మాసిదోనీయుడును తెస్సలోనిక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. అనగా వీరి యొక్క బృందం ఈ ఖైదీలతో కూడా ప్రయాణం చేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించింది. ఇప్పుడు పౌలు గారు రోమా పట్టణానికి వెళ్తున్నారు, అంటే ఇటలీకి వెళ్తున్నారు. ఇటలీకి వెళ్తున్నప్పుడు వీరితో పాటుగా కొంతమంది ఖైదీలను కూడా పంపుతున్నారు. ఈ ఖైదీలు ఎందుకు వెళ్తున్నారు అనగా వీరు అక్కడ చంపబడతారు. రోమా ప్రభుత్వ ప్రకారం వీరు బహు నేరస్తులు కాబట్టి వీరికి మరణశిక్ష విధించబడుతుంది. కానీ ప్రియులరా, పౌలు గారు కూడా ఖైదీలతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీరు కూడా ఖైదీగానే వెళుతున్నారు. కానీ ఈయన మామూలు ఖైదీ కాదు, రోమా చక్రవర్తితో మాట్లాడడానికి వెళ్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. రోమా చక్రవర్తికి యేసు ప్రభువాన్ని పరిచయం చేయాలని పౌలు గారు దీక్షతో వెళ్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాల్లో కూడా
అధికారులతో మాట్లాడుతున్నప్పుడు, సాక్ష్యము చెప్పే వీలు కలిగినప్పుడు తప్పనిసరిగా మన రక్షణానుభవం గురించి సాక్ష్యము చెప్పవలసిన ఆవశ్యకత ప్రతి విశ్వాసులోను ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీరందరూ కలిసి అనగా పౌలు గారు, లూకా గారు, అరిస్తార్కు వీరందరూ కలిసి కొంతమంది ఖైదీలతో ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలీ అను వానికి అప్పగించిరి. ఇది ఔగుస్తు పటాలం. ఇవి చదువుతున్నప్పుడు మనకి ఇంకొక పటాలం గుర్తుకొస్తుంది కదూ. మీకు గుర్తుకొస్తుందా? ఆ పటాలము ఏమిటి అనగా ఇటలీ పటాలము. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరీలో ఉండెను. కాబట్టి ఇది ఇటలీ పటాలం, ఇది ఔగుస్తు పటాలం. ఈ పటాలానికి శతాధిపతి కొర్నేలి, ఇక్కడ పటాలానికి శతాధిపతి యూలి. ఇక్కడ ఇటలీ పటాలమునకు శతాధిపతి అయిన కొర్నేలి భక్తిపరుడుగా మనం ధ్యానించాం. ఇక్కడ ఔగుస్తు పటాలమునకు యూలి కూడా మంచివాడిగా మనం ధ్యానం చేయబోతున్నాం. శతాధిపతులు ఇంచుమించుగా మంచిగా ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే ఇంకొక శతాధిపతిని మనం చూస్తాము అండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి, అండర్లైన్ దట్, ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. శతాధిపతికి తన ఇంటిలో ఉన్న పని మనుషును కూర్చిన జాగ్రత్త, కన్సర్న్ మనం అర్థం చేసుకోవాలి. ఎంత మంచి శతాధిపతి! తన ఇంటిలో పనిచేస్తున్న పని మనిషి ఆరోగ్యంగా ఉండాలి అనే తపన కలిగిన శతాధిపతి. కొర్నేలి కూడా ఎంతో మంచి శతాధిపతిగా మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. ఇక్కడ యూలి అనే శతాధిపతిని చూస్తూ ఉన్నాం. ఈ యూలి అనే శతాధిపతికి దైవజ్ఞానము ఉన్నట్లుగా మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా మంచివాడు శతాధిపతి, 100 మందికి అధిపతి. ఎంత దేవుని యందు భయభక్తులు, మనుషుల యందు దయ చూపెడుతున్నారో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. మన యొక్క జీవితాల్లో దేవుడు కొంచెం అధికారం ఇస్తే గర్విస్తాం కదూ. బోధలో కూడా ఈ గర్వం కనబడుతుందా అని అనిపిస్తుంది. 10 మంది ఈయన మంచిగా బోధ చేస్తున్నాడు అని చెప్పుకుంటే చాలు. మన యొక్క జీవితాల్లో ప్రసంగాలను గూర్చిన గర్వం, డబ్బును గూర్చిన గర్వం, ఈవెన్ బోధకులలో కూడా డబ్బును బట్టి రేంజ్ పెరుగుతుందా అని అనిపిస్తుంది. చాలా విచారకరమైన సంగతి. దేవుడు నిన్ను వాడుకుంటూ ఎంతగా డబ్బిస్తాడో, ఎంతగా నిన్ను వాడుకుంటున్నాడో అంతగా నీవు తగ్గించుకోవాలని ఒక పెద్దవానిగా, తోటి సేవకునిగా, నేను నాకంటే చిన్నవారిని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం ఎంతగా తగ్గించుకుంటే దేవుడు అంతగా హెచ్చింపబడతాడు, తద్వారా అనేకులు రక్షింపబడతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముతియా పట్టణపు వాడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనీయుడును తెసలోనికే పట్టణస్థుడనైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. ప్రియులరా, ఈ అరిస్తార్కును గూర్చి మనం ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. పౌలు గారి యొక్క స్నేహితుడు, పౌలు గారి యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందినవాడు. నేను
ఒక వచనాన్ని చూపెడతాను. 19వ అధ్యాయము, అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. అంటే వీరు పౌలు గారి యొక్క పరిచర్యలో రక్షింపబడిన వారు. గాయియు అరిస్తార్కు ఇప్పుడు పౌలు గారి యొక్క చివరి యాత్రలో వెంబడిస్తూ ఉన్నాడు. ఇంకొక వచనాన్ని చదువుతాను అండి. 20వ అధ్యాయము 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రును తెసలోనికైలలో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థులైన టికుకు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. పౌలు గారి యొక్క పరిచర్యలో ఉన్నవాడు అరిస్తార్కు పౌలు గారిని వెంబడిస్తున్నాడు. 3వ వచనం. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను. ప్రియులారా, నేను చెప్పాను కదా, యూలి మంచివాడు, మంచి శతాధిపతి అని చెప్పాను కదా. ఈ వచనంలోనే ఆయనకు మంచిదనం మనకు కనబడుతుంది. వారు సీదోనుకు వచ్చారు. సీదోను అనే మాట నేను చదువుతున్నప్పుడు మన మనసులు మత్తయి సువార్త మీదకి వెళ్ళాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూస్తే ఈ సీదోను గురించి మనం ధ్యానం చేశాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. అయ్యో కొరాజీన, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో అండర్లైన్ దాట్ చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందిందురు. సీదోను పట్టణాన్ని గురించి ప్రభువారు చెప్పారు. ఆ సీదోనుకు వచ్చినప్పుడు యూలి అనే శతాధిపతి పౌలు గారి మీద దయ చూపిస్తున్నాడు. పౌలు గారిని బయటకు పంపడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రియులరా, ఈ యూలి అనే శతాధిపతి ఎంత రిస్క్ తీసుకుంటున్నాడో ఆలోచించాలి. అవును, మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని పర్యాయాలు దేవుని సేవకులను అంతగా గౌరవించాలి. ఎంతగా గౌరవించాలి అనగా ఏదైనా రిస్క్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు వారిని గూర్చి రిస్క్ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నన్ను అన్నిదా భావించవద్దు. నేను పెద్దవాణ్ణి, మీకు తండ్రి లాంటి వాణ్ణి, మీకు తాత లాంటి వాణ్ణి. నేను మిమ్మలను మనవి చేస్తూ ఉంటాను ఆయా సమయాల్లో. ఏమని? ఈ ప్రోగ్రాంకి సహాయం చేయండి అమ్మా, సహాయం చేయండి బాబు అని నా 2 చేతులు జోడించి నేను మిమ్మలను మనవి చేస్తూ ఉన్నప్పుడు మీరు రిస్క్ తీసుకోవాలి. మీరు కొన్ని ఖర్చులు చేయడం ఆపివేసి దేవుని యొక్క సేవను ప్రోత్సహించవలసిన బాధ్యత మీ మీద ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ వచనం. అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురు గాలి కొట్టుచున్నందున కుప్రా చాటున వాడ నడిపించితిమి. కుప్రా చాటుకు వచ్చారు. కుప్రా అనే మాట మనం చదువుతున్నప్పుడు అరే ఈ కుప్రా గురించి నేను ఎక్కడో చదివానే అనే మాట మీకు గుర్తుకొచ్చిందా? కుప్రను గురించి ఎక్కడ చదివాము అనగా అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము చివరి వచనాల్లో చూసినట్లయితే 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టిండ్రి. ఇతడు భూమి గలవాడు ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఎప్పుడైతే ఈ కుప్రకు వెళుతున్నారో బర్నబా గుర్తుకు వచ్చి ఉండి ఉంటాడు. ఏ రీతిగా బర్నబా సంఘానికి తనను పరిచయం చేశాడో ఇవన్నీ తన మదిలో మెదిలి ఉండి ఉంటాయి. ఏ రీతిగా
పౌలు గారు బర్నబాతో విభేదించాడు. ఇది అవసరమా అన్నట్టుగా ఒక ప్రక్క బాధ కూడా కలిగి ఉండి ఉంటుంది. ఇవన్నీ ఆలోచనలు కుప్ర దాడుతూ ఉండగా పౌలు గారికి తప్పనిసరిగా వచ్చి ఉండి ఉంటాయి. వారు కుప్ర దాటిన తరువాత కిలికియాకును పంపులియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లూకేయలో ఉన్న మోరకు చేరితిమి. కైసరియా నుండి మోరకు 570 మైళ్ళు 570 మైళ్ళు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో అనేక తలంపులు అనుభవాలు పౌలు గారు పొందారు. ప్రియులరా, మన యొక్క జీవిత ప్రయాణంలో కూడా అనేక అనుభవాలు పొందాలి. ఎదురు గాలులు తగులుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభు మీద ఆధారపడి బెంబేలు పడక మన జీవిత యానాన్ని సాగించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. అట్టి కృపా ప్రయాణము వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ ప్రియ ప్రభువే అనుగ్రహించునుగాక. ఆమె. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Gate Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఎవరిని మనం హీరోలుగా తీసుకుంటున్నాం? క్రీడాకారులనా, ప్రముఖులనా, ఆదర్శవంతులనా, పేరుగల వారినా, నిజమైన వీరులనా? హీరోస్ ఫ్రమ్ ద బైబిల్. హీరోస్ ఫ్రమ్ ద బైబిల్ న్యూ సిరీస్ ని బ్రదర్ పి భక్త సింగ్ ప్రతి శనివారం, ఆదివారం 7:30 నుంచి 8 గంటల వరకు